కనుక ముందుగా ఈనాడు విషయానికి వస్తే ఇక పిసిసి అధ్యక్షుడిగా రాజకీయం చూపిస్తా ముందుగాల పిసిసి అధ్యక్షుడిగా రాజకీయం చూపించే ముందు ముఖ్యమంత్రి హోదాలో రైతులకు ఇస్తాను రైతు బంద్ వేయండి ముఖ్యమంత్రి హోదాలో రైతులకు ఇస్తాను రైతు బంద్ వేయడమేని గరి దాని సంగతి చూసి దాన్ని జర అమలు చేసే ప్రయత్నం చేయండి అది అమలు చేస్తే జర ప్రజలకు కొంత ఊరట కలిగిస్తారు దానికి కొంచెం వాళ్ళకు లాభం జరుగుతుంది రైతులు ఇప్పటికే సాగునీరు లేక నష్టపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు ఏకంగా పంటలను సైతం అది రాజకీయ ప్రోద్బలమో లేకపోతే వాళ్ళ యొక్క ఆవేదన అర్థం కాదు కానీ రైతులు కన్న కొడుకుని ఎవరు చంపుకోరు కానీ రైతులకు కన్న బిడ్డ లాంటిది ఆ పంట వాళ్ళ దానికి అగ్గిపెట్టి వాళ్ళు కాల్చుకుంటున్నారంటే ఎంత తీవ్రమైనటువంటి స్థాయి ఉన్నది అక్కడ అర్థం చేసుకోవాలి చెరువుల కింద ఉన్నటువంటి చెరువుల పక్కన చెరువు కానుకున్నటువంటి భూములు కూడా నెరలు బాసినాయి పంట పొలాలు మొత్తం దెబ్బతిన్నాయి ఎండిపోతున్న పరిస్థితి సో ఈ రోజు వరకు కూడా రైతుల విషయంలో కోస్గి సభ నుంచి మొదలుకుంటే చేవెళ్ళ మహబూబ్ నగర్ తర్వాత రకరకాలుగా సభలు సమావేశాలలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఏ ఒక్క రోజు కూడా రైతు అనే పదం ఎత్తలేదు మరి ఎందుకు ఇంత అర్థమైతలే కానీ రైతు అనే పదం అసలు ఎత్తలను కూడా కొంత ఆలోచన చేస్తున్నాడు మార్చి 15 కల్లా రైతు బంధు పైసలు జమ చేస్తామని చెప్పిండు కానీ ఈ రోజు వరకు కూడా రైతు బంధు పైసలు జమ కాలే రైతు బంధు పైసలు ఈ రోజు వరకు కూడా జమ కాలే మరి రైతులకు సంబంధించి రైతు బంధు లేరు రుణమాఫీ 9 తారీఖున రుణమాఫీ చేస్తా అంటూ రుణమాఫీకి సంబంధించి సంతకం లేదు సరే ఇవన్నీ కూడా ఇన్ని రోజులుగా ఇబ్బంది పెట్టినా కూడా రైతులు కొంత సహనంతోని వాళ్ళు మీ మీద నమ్మకంతో కాస్త వేచి చూస్తున్నారు కానీ ఈ రోజు వరకు వేయకుండా ఈరోజు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా మీరు రైతు బంధు వేయకుండా ఆపడానికి గల కారణం ఏంటి సాగరిత కారణం ఏంటి మీరు ఈసీని డిమాండ్ చేస్తారా బతిమలాడుకుంటారా ఇంకేదైనా చేస్తారా మీ ఇష్టం కానీ రైతు బంధు పథకం కనుక మీరు వేయకపోతే జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండే అవకాశం ఉన్నది రిజల్ట్స్ వరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉండే అవకాశం ఉన్నది సో మన రాష్ట్రంలోకి వస్తే కనుక ఎన్నికల రిజల్ట్స్ వచ్చేంత వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే రైతు బంధు పథకం వేసేది ఎప్పుడు మరి జూన్ 4 అంటే మళ్ళా వచ్చే పంటకా మీరు ఇంతవరకు కొత్త పథకం ఏదైతే మీరు ప్రవేశపెట్టాలనుకున్నారో రైతు భరోసా కింద 15,000 గురించి తీర్మానం చేయలేదు దాని గురించి అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు పెన్షన్ పెంచలేదు రైతులకు సంబంధించి ఆదుకోకపోతే డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పాలుగాక తప్పదు డెఫినెట్గా మీరు ఇప్పుడు ఏమనుకున్నారో ఇవాళ మేము ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ మొత్తం కథం చేస్తున్న గతంలో గిట్లనే మీరు ఒక 5 సీట్లకు వచ్చినాక కూడా ప్రభుత్వానికి వచ్చిందని ప్రజలు ఇచ్చిన తీర్పు అది బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది బీజేపీ ఇక్కడ తెలంగాణలో వచ్చే పరిస్థితి లేదు లేకుంటే మోడీతో ఆల్రెడీ మేము కొంత ఫ్రెండ్షిప్లో ఉన్నాం మేము కేంద్రంతో సహకరిస్తూ ముందుకు పోతామని చెప్పినాం కదా మాకేం ఇబ్బంది కాదు రైతుల పక్షాన్ని ఎవరు మాట్లాడుతారు అనుకుంటున్నారేమో ప్రతి ఒక్క వ్యక్తికి రైతు బిడ్డనే బుక్కడి బోన్ ఓట్లకు పోవాలంటే వాళ్ళు సాదుకునేటువంటి సాధకం మీది ఈరోజు మీరు బతుకుతున్నారంటే ఇక రైతులు ఇచ్చిన భిక్ష ఎస్ ఒక రైతు బిడ్డకు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు ఈరోజు మీరు అందరూ బతుకుతున్నారంటే ఇక రైతు ఇచ్చిన భిక్ష ఆయనగా పంట పండించి వచ్చినా రాకుండా రూపాయి 2 రూపాయలు లాభం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళ కుటుంబం ఏమైనా కూడా గదే భూమిని దుక్కి దున్ని నారేసి పొలం పండించి బియ్యం ఇస్తే 4 ఏళ్ళు నోట్లకు పోతున్నాయి మీకు అందరికి కూడా ఈరోజు ఆ రైతుకు సంబంధించి రైతు బంధు పథకం విషయంలో గత ప్రభుత్వమే తప్పిదాలు చేసి దాన్ని పక్కదారి పట్టించి కాంట్రాక్టులకు అప్పగించిన పైసలు మొత్తం కూడా మీరు వచ్చినాకైనా రైతు బంధు పథకాన్ని అమలు చేసి దాన్ని ముందు తీసుకెళ్ళిపోతారు అనుకుంటే ఈ రోజు వరకు రైతు బంధు పథకం లేదా మీరు చెప్పిన రైతు భరోసా లేదా ఇంకేం చెప్తారు 5 ఎకరాల లోపు ఉన్న వారికి 90% క్లియర్ చేసినామాట ఎక్కడ క్లియర్ చేసినాం ఇది చూసేటువంటి వ్యూవర్స్ ఎవరున్నా కూడా ఒక్కసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి లేకపోతే శ్రీకాంత్ ఫోన్ ఆన్లో ఉంది అది మీకు రైతు బంధు వచ్చిందా రాలేదు ఒక్కసారి నెంబర్ చెప్తున్నా ఇక్కడ 7995842515 ఇది మా నెంబర్ మీరు లైవ్ ద్వారా చూసే వాళ్ళు ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు రైతు బంధు పథకం వచ్చిందా